దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. చూడండి, చివరి ధ్యానాంశంలో మనము అమ్మ మరియతల్ని ఆదరణ మాతగా దేవుడు మనకి పరిచయం చేశాడు ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగములో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆదరణకర్త కాబట్టి దేవుడు ఆ తల్లి గురించి ఎంత గొప్ప మాటలు మాట్లాడారో మనం చూసాము లాస్ట్ వీడియోలో, పోయిన వారం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఇంకా అమూల్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే ఈరోజు వాక్య పరిచర్య వచ్చేసి, ధ్యానాంశం వచ్చేసి కన్య మరియా కథోలిక శ్రీసభకి తల్లి. కన్య మరియా కథోలిక శ్రీసభకి తల్లి. కన్య మరియా, మరియ తల్లి ఎవరికి తల్లి? లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనము, యేసు ప్రభుల వారికి తల్లి, ఆ దేవాతి దేవుడికి తల్లి. ఈ మరియ తల్లి కన్యగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావం వలన ఆ దేవాతి దేవుడి యొక్క కుమారుడికి తల్లయ్యే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావము వలన దేవుడిచ్చాడు. అయితే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఇది అర్థం చేసుకుంది కాబట్టి ఏమని ప్రకటిస్తూ ఉందంటే, మరియ తల్లి యావే ప్రభుకి ముద్దు బిడ్డ మొట్టమొదటిగా. రెండవదిగా అమ్మ మరియ తల్లి యేసు ప్రభులోకి తల్లి. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడికి మరియ తల్లి ప్రియురాలు. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. యావే ప్రభుకి మరియ తల్లి ముద్దు బిడ్డ అని కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ప్రకటిస్తూ ఉంది. రెండవదిగా మరియ తల్లి యేసు ప్రభులోకి తల్లి, అంటే దేవుడి తల్లి, మదర్ ఆఫ్ గాడ్ అని ఉంది లూకాసు వార్త 1:43లో. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడికి మరియ తల్లి ప్రియురాలు. ఎందుకు ప్రియురాలు అంటే పరిశుద్ధాత్మ సహవాసం వల్ల, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల గర్భము ధరించింది కాబట్టి. అయితే ఇవన్నీ క్రోడీకరించుకొని డైరెక్ట్ ఒక వర్డ్ ఏం చెప్తుందంటే మన కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ మరియ తల్లి, కన్య మరియా కథోలిక శ్రీసభకి తల్లి అని చెప్తుంది. మరి అంశాలు వాక్యాలు మనం చూద్దాం. సిసిసి అంటే క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ పారాగ్రాఫ్ 963లో ఇలా ఉంది, మరియ తల్లి మన కన్నతల్లి అయిన చర్చ్ కథోలిక శ్రీసభకి తల్లి అని. మదర్ మేరీ ఈజ్ మదర్ ఆఫ్ చర్చ్ అని చర్చ్ ప్రకటిస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో మరియ తల్లి శ్రీసభకు తల్లి అని ఎక్కడైనా ఉందా అని మనం వాక్యాలు ధ్యానిస్తే, ఎఫెసీయులకు రాసిన లేఖ, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. చూడండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను, సమస్తముపై అధికారిని చేసి ఆయనను, అంటే యావే ప్రభువు యేసు ప్రభువు వారిని శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. చూడండి, యేసు ప్రభువు వారు ఎవరంట? శ్రీసభకు, ఈ యొక్క కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభకు, చర్చ్కి శిరస్సు అయి ఉన్నారు, అంటే హెడ్, తల అయి ఉన్నారు యేసు ప్రభువు వారు. అదేవిధంగా కింద వచనం 23వ వచనము, ఆ శ్రీసభయే క్రీస్తు శరీరం. వాక్యం కరెక్ట్గా అర్థం చేసుకోండి. శ్రీసభే యేసు ప్రభువు వారు శిరస్సుగా ఉన్నారు శ్రీసభకి, అంటే మన చర్చ్కి, మన సంఘానికి యేసు ప్రభువు వారు తలగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ శ్రీసభ సంఘానికి యేసు ప్రభువు వారు శరీరముగా ఉన్నారు. మనం వాక్యాలు ఎన్నో ధ్యానించాము. అదేంటంటే మనమందరము యేసుక్రీస్తు ప్రభువులో శరీర భాగస్థులము. యేసు ప్రభువు వారు మన శిరస్సు, అంటే మన తలగా ఉన్నారు. అయితే ఈ తలకి జన్మనిచ్చిన తల్లి ఈ శరీర భాగాలకి కూడా జన్మనిస్తుంది. అవునా? యేసు ప్రభువు వారిని కన్నప్పుడు యేసు ప్రభువు వారు ఎలా ఉన్నారంట? వర్తీ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్,
యోగ్యకరమైన ఏ లోపము లేని శ్రేష్టమైన బిడ్డకి జన్మనిచ్చింది ఆ నిష్కలంక మాత మన మరియ తల్లి. అందుకే నిష్కలంకముగా పుట్టాడు యేసుప్రభుల వారు. ఏ అపవిత్రత లేకుండా, ఎలాంటి అపరిశుద్ధత సోకకుండా, ఎలాంటి పాపము లేకుండా, ఇదిగో గొర్రె పిల్లవలే చాలా గొప్పగా యోగ్యకరమైన బిడ్డగా పుట్టాడు ఆ దేవుడు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడికి మధ్యలో, మనకి మధ్యలో మధ్యవర్తిత్వంగా ఈ ప్రపంచానికి వచ్చి మన కోసం మరణించాలి. కాబట్టి కాలు, చెయ్యి, తన యొక్క శరీర అవయవ భాగాలు మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి. యేసుప్రభుల వారు చరిత్రలో చూస్తే 5 అడుగుల 8 అంగుళాలు ఉన్నారంట. చాలా హైట్ కదండి. ఎస్, చాలా బలిష్టంగా ఉన్నారంట. 78 కిలోలు అని చరిత్ర చెప్తుంది. యేసుప్రభుల వారు యవ్వన స్థితిలో ఉన్నప్పుడు. చూడండి, మరి అలాంటి యేసుప్రభుల వారు శ్రీ సభకు శిరస్సుగా ఉన్నారు. మనమందరము యేసుప్రభుల వారి యొక్క శరీర భాగస్థులుగా ఉన్నాము. యేసుప్రభుల వారిని కన్న తల్లి అమ్మ మరియ తల్లి. ఈ యొక్క తలకి జన్మనిచ్చింది, అంటే యేసుప్రభుల వారికి జన్మనిచ్చింది మరియ తల్లి. శరీర భాగస్థులైన మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా జన్మనిచ్చింది ఆ మరియ తల్లి. అందుకే శ్రీసభకి శిరస్సు అయిన యేసుప్రభుల వారికి జన్మనిచ్చింది అంటే శ్రీసభకి తల్లి అని కథోలిక శ్రీసభ ప్రకటిస్తుంది. అర్థమైందండి వాక్యం? ఎస్. అందుకే సిసిసి 963లో మరియ తల్లి కన్య మరియ కథోలిక శ్రీసభకి తల్లి అని ప్రకటించింది మన చర్చ్. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క తలకి జన్మనిచ్చిన ఆ మరియ తల్లి మన శరీర భాగస్థులకు కూడా జన్మనిచ్చింది అని మనం తెలుసుకున్నాం. అయిపోయిందా? ఎస్. అదేవిధంగా ఒక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తే అండి, మనం అందరము కూడా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో 24 మే నెల ఆ రోజున మరియ తల్లిని క్రైస్తవుల సహాయమాతగా కొనియాడుతున్నాం. క్రైస్తవుల సహాయమాతగా కొనియాడుతున్నాం. ఓకేనా అండి? 25 మే రోజున మరియ తల్లిని ఇదిగో ఆదరణ మాతగా కొనియాడుతున్నాం. మదర్ ఆఫ్ కన్సోలేషన్. చివరి వీడియోలో మనం చూసాం కదా. ఎస్. అంటే ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. మరియ తల్లి కథోలిక శ్రీసభకి తల్లి అని చెప్పడానికి మొట్టమొదటిగా ఆ యేసయ్యకి తల్లి అయింది. రెండవదిగా మరియ తల్లి క్రైస్తవులకి తల్లిగా ఉంది. మూడవదిగా ఆదరణ మాతగా ఉంది. అదేవిధంగా మదర్ మేరీ ఈజ్ మదర్ ఆఫ్ చర్చ్. మరియ తల్లి కథోలిక శ్రీసభకి తల్లిగా ఉంది. అదేవిధంగా ఎందుకు అనంటే ద సన్ జీసస్ ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్. యేసుప్రభుల వారు కథోలిక శ్రీసభకి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. అందుకే ఆ దేవాతి దేవుడు మరియ తల్లిని ఘనపరిచాడు, మహిమపరిచాడు, స్తుతి పాత్రురాలుగా నిలబెట్టాడు. అంత మాత్రాన మనం దేవుని పక్కకు పెట్టి మరియ తల్లిని ఆరాధించట్లేము, అధికమైన గౌరవాన్ని ఇస్తూ ఉన్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి పక్కకు పెట్టి మరియ తల్లిని ఎక్కువ స్థానాన్ని ఇస్తే కూడా అది కూడా తప్పే అవుతుందండి. కన్నతల్లి అని కథోలిక శ్రీసభ ఒప్పుకోదు. అది కేవలం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగుతున్న అద్భుతాలకి, ఆశ్చర్యమైన క్రియలకి మనమందరము ముగ్ధులమైపోయి అమ్మ మరియ తల్లిని ప్రేమిస్తున్నాము అంతే. చూడండి, ప్రేమకి అవధులు ఉండవు. నేను నా కుమారుని ఇంతే ప్రేమించాలి, నా కుమార్తెని ఇంతే ప్రేమించాలి, నా తండ్రిని ఇంతే ప్రేమించాలి, తల్లిని ఇంతే ప్రేమించాలి, లేదంటే నా భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తని ఇంతే ప్రేమించాలి. పెళ్లి చేసుకోకముందు ప్రేమించకు, అవసరం లేదు. ఆ ప్రేమలు దేవుడి చిత్తం ఉందో లేదో అడుగు. దేవుడు చెప్తున్నారు ఎవరికో ఈ వాక్యము. కాబట్టి మనం ఏది చేసినా అండి దేవుడి మహిమార్థమై చేస్తున్నాము. కాబట్టి మరియ తల్లి గొప్పతనం తెలుసుకోవడం కూడా దేవుడికి మహిమే. ఎందుకంటే దేవుడు ఏమన్నా అంటే నన్ను గణపరచు వారిని గణపరుస్తాను, నన్ను మహిమపరిచిన వారిని మహిమపరుస్తాను. అందుకే దేవుడు ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మరియ తల్లికి గౌరవాన్ని, అధికమైన గౌరవాన్ని ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. అయితే మన ప్రేమ మరియ తల్లి దగ్గర కండిషన్స్ పెట్టుకోకూడదు. ఇదిగో ఎవరో వచ్చారంట, అన్నిలు వచ్చారంట, కథోలికేతరులు వచ్చారంట, వచ్చి మరియ తల్లిని ఆరాధిస్తున్నారు వీళ్ళు, మరియ తల్లిని పూజిస్తున్నారు వీళ్ళు అనగానే వెనక్కి వెళ్ళిపోకూడదు. అది తప్పు. ఎందుకంటే మరియ తల్లి ఎవరో కథోలిక శ్రీసభ మనకి చెప్తూ ఉంది. మనకు అర్థమైంది ఆ ఆదరణ తల్లి యొక్క గొప్పతనం. మనల్ని ఆదరిస్తున్నప్పుడు మనం ఎందుకు వెనక్కి వెళ్ళిపోగాలి? మనం ప్రతి ఒక్క సమయంలో ఆందోళనలో ఉన్నప్పుడు ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన మనల్ని ఆదరిస్తుందని తెలుసుకున్నప్పుడు ఎందుకు మనం మరియ తల్లిని అవమానించాలి గౌరవార్థకంగా కాకుండా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆది సంఘము
ఏర్పడినప్పుడు మరియ తల్లి ఎక్కడుందని చూసాము లాస్ట్ వీడియోలో. పెంతకోస్తు పండుగ రోజున మరియ తల్లి అచ్చట ఉండెను, వారందరి కోసం ఆదరణ మాతగా ప్రార్థిస్తూ ఉండెను అని. అవునా? ఎస్. మరియ తల్లి విషయంలో ఒకటి చెప్పాలండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అదేంటంటే, నువ్వు నేను ఈ ప్రపంచం మొత్తం మరియ తల్లి గురించి ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నప్పటికీ ఆ యేసయ్య ప్రేమించినంతగా మరియ తల్లిని ప్రేమించలేము. ఆ తండ్రి దేవుడు తన ముద్దు బిడ్డగా మరియ తల్లిని ఎన్నుకున్నాడు. ఆ తల్లి గర్భంలో పుట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడే ప్రియురాలుగా ఎంచుకున్నాడు. పవిత్రమైన శిశువు ఆ తల్లి గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు అంటే ఆ తల్లి ఔన్నత్యం, ఆ తల్లిలో ఉన్న అమూల్యమైన గుణగణాలు ఈ యొక్క ప్రపంచానికి, అపరిశుద్ధమైన ఆలోచనలకి అర్థము కాదు. పరిశుద్ధంగా పరిశుద్ధాత్మతో దేవుడితో ఎవరైతే సహవాసం చేస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడితో దగ్గరగా ఉంటారో వారికే మరియ తల్లి పరిశుద్ధత గురించి ఎంతో కొంత గొప్ప అర్థమవుతుంది. అంత అర్థం కాదు. ఎందుకంటే మనం మనుషులం, ఆత్మలం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడికి అది అర్థమవుతుంది. కాబట్టి ఎంతో కొంత మనకి దేవుడు ఇలా కొంతమంది వ్యక్తుల ద్వారా మరియ తల్లి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి అంగీకరించగలగాలి. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అవి ధ్యానిద్దాము. అయితే ముఖ్యంగా మరియ తల్లిని మనం యేసుప్రభుల వారు ప్రేమించినంతగా ప్రేమించలేం. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం చేసినట్లుగా చెయ్యలేం. అదేవిధంగా యేసుప్రభుల వారు ఆ తల్లి గర్భంలో పుట్టాడా? అవును. యెహోవా తండ్రి ఆ తల్లిని ముద్దు బిడ్డగా ఎంచుకున్నట్లుగా ప్రేమించినట్లుగా మనం ప్రేమించలేము. ఎందుకంటే మన అవగాహనకి మించిన అతీతమైన శక్తి ఆమె మరియ తల్లిలో ఉంది. పరిశుద్ధత, పవిత్రత, నిష్కలంక మాత. ఆమె మరియ తల్లి ఈ లోకం ఆలోచిస్తున్నట్లుగా కేవలం పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినప్పుడే పరిశుద్ధతని పొందుకోలేదు. లేదంటే పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డప్పుడే పరిశుద్ధత మొత్తం పుట్టుకురాలేదండి. అప్పటికప్పుడు మరియ తల్లి జీవితంలోకి మనం వెనక్కి వెళితే, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే, అన్నమ్మ జ్వాకిముల గారికి ఏకైక బిడ్డ, ముద్దు బిడ్డ, ముదువగ్గులకు పుట్టిన బిడ్డ. అబ్రహాము గారికి సారాకి ఈసాకు పుడితే ప్రపంచం మొత్తం ప్రకటిస్తున్నావు నువ్వు నేను, బైబిల్ తెలిసిన వాళ్ళందరూ. అదేంటి మరి? ఏ పాపము తెలియకుండా, ఏ పాపము సోకకుండా, ఏ కలంకము లేకుండా అమ్మ మరియ తల్లి అన్నమ్మ జ్వాకిముల గారికి పుట్టింది అని కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంటే, 2000 సంవత్సరాల పారంపర్యం నుంచి చెప్తూ ఉంటే, ఇప్పుడు మధ్యలో పుట్టుకొచ్చిన కథోలికేతరుల యొక్క మాటలు ఎలా విశ్వసిస్తావో? విశ్వసించకూడదు. అది తప్పు. వాళ్ళు చెప్తుంది పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా మాట్లాడుతున్నారు. ప్రియమైన బిడ్డ, అమ్మ మరియ తల్లిలో ఉన్నది విధేయత, సాతానులో ఉన్నది అవిధేయత. సాతాను ప్రభావం వలన మరియ తల్లి మీదకి తిరగబడుతున్న వాళ్ళందరూ కూడా సాతాను బిడ్డలే. ఎక్కడుంది వాక్యం అని చూస్తున్నారా? మరియ తల్లి మీదకి తిరగబడితే సాతాను బిడ్డలే అని వాక్యం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనము. సర్పమునకు ఆ స్త్రీపై కోపం అధికమయ్యెను. ఏ స్త్రీపై? దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది, అమ్మ మరియ తల్లి. ఆ స్త్రీపై సర్పమునకి, సాతానికి, లూసిఫర్ సైన్యానికి తల్లిపై కోపం అధికమయ్యింది. అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో, ఆమె సంతతి అంటే ప్రపంచం మొత్తం మరియ తల్లి సంతతి, ఆ దేవాది దేవుడు ఆ తల్లికి ఆ కృపనిచ్చాడు, మనకి అనుగ్రహాన్ని ఇచ్చాడు. యుద్ధమునకు సిద్ధమయ్యను. ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమవుతున్నాడు. మనందరితో ఇప్పుడు సాతాను యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఎలా? ఇదిగో మరియ తల్లి ప్రార్థన మీకు అవసరం లేదు, తిరగబడండి మరియ తల్లి మీదికి. ఆ దేవుడి యొక్క తల్లి మీదికి మీరు తిరగబడండి. ఆ దేవుడి యొక్క తల్లి ఉనికి ఈ ప్రపంచంలో లేదు, మీరు విరుద్ధంగా మాట్లాడండి అని ఇదిగో గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అపవాదిగాడి చేస్తున్న ప్రయత్నాలకి బలైపోతున్న బిడ్డలే ఈనాడు ఉన్న కొంతమంది కథోలికేతరులైన పాస్టరమ్మలు, పాస్టరయ్యలు, లేదంటే కొంతమంది ఉన్నారు బయట కథోలికేతరులు, అన్యులు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు యేసుప్రభువారు మార్గమై ఉన్నారు. ఆ మార్గం గుండా మన పరలోక రాజ్యానికి వెళ్తాము. కానీ ఆ మార్గాన్ని దగ్గరికి మనం తీసుకెళ్ళేది, యేసయ్య దగ్గరికి మనల్ని తీసుకెళ్ళేది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన,
శక్తివంతమైనది. ఎందుకంటే యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసాము, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదని. కాబట్టి ఈ తల్లి ప్రార్థన ప్రాధేయపడితే మనం పడిపోము. ఈ తల్లిని ప్రేమించిన వాడు చరిత్రలో పడిపోరు. అందుకే కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో పునీతులు ఎంతమంది ఉన్నారండి? 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. అందుకే కథోలిక శ్రీ సభలో పునీతులు ఎందుకయ్యారని చరిత్ర మొత్తం తిరిగేసి చదివితే మనకొకటి అర్థమవుతుంది. వారి ఒక చేతిలో స్లీవ ఉంటుంది, ఇంకొక చేతిలో జపమాల ఉంటుంది. కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒక చేతిలో స్లీవ ఉంటుంది, ఇంకొక చేతిలో జపమాల ఉంటుంది. ఈ జపమాల మొత్తము మనం ధ్యానిస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, యేసయ్య దగ్గర మొదలు పెడతాము, మళ్ళీ అమ్మ మరియతల్ని జపమాల ప్రార్థన చేస్తాము, మళ్ళీ యేసయ్య చెంతకే వస్తున్నాము, క్రూసిఫిక్స్ దగ్గరికి, అంటే రక్షణ దగ్గరికి వస్తున్నాము. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకొని, మరియతల్ని నువ్వు నేను ఎంత ప్రేమించినా తప్పు లేదు, కానీ దేవుడికి మించి ఆరాధించకూడదు. అది తప్పు అవుతుంది. తప్పు కాదు, పాపం అవుతుంది. ఎందుకు అనంటే మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుని నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆరాధించు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. కన్నతల్లి కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది, ముగ్గురు వ్యక్తులైనప్పటికీ ఏక స్వభావము కలిగిన వారు. అందుకే మరియ తల్లి ముద్దు బిడ్డగా, పరిశుద్ధాత్మకి ప్రియురాలిగా, ఆ దేవుడైన యేసుప్రభువు వారికి తల్లిగా ఒకే తల్లి కనబడుతుంది. కాబట్టి ముగ్గురు తల్లులు లేరు, ఒక్క తల్లే దేవుడికి జన్మనిచ్చింది. అందుకే కన్యా మరియా కథోలిక శ్రీసభకి తల్లి అంటే షీఈ్ అ మదర్ ఆఫ్ గాడ్. మరియ తల్లి దేవుడి తల్లి అని ప్రకటిస్తూ ఉంది. ఎందుకు అంటే యేసుప్రభువు వారు దేవుడు అని ఒప్పుకోకపోతే మరియ తల్లిని దేవుడి తల్లి అని ఒప్పుకోలేవు. మరియ తల్లిని దేవుడి తల్లి అని ఒప్పుకోవాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం మనకు అర్థమైంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చూసినాం. ఇప్పుడు ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువు వారిని మనము తండ్రి, దేవుడు, యేసయ్య అని సంబోధించకపోతే ఎవరు బాధపడతారంట? చూద్దాం ఆ వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనము, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. యేసుప్రభువు వారు చెప్తున్నారు శిష్యులతో, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నామంటే చూడండి, పక్కపక్కన ఉన్న వ్యక్తులను ఏకమై ఉన్నారంటారా? లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తని తీసుకోండి మీరు, వారిద్దరు ఒక్కరే అని ఆదికాండంలో దేవుడు అన్నాడు. ఇదిగో సంపూర్ణమైన అధికారం ఒక భర్తగా భార్య శరీరంపై, తన యొక్క జీవితంపై భర్తకి అధికారం ఉంది. అదేవిధంగా ఒక భార్యగా తన భర్తకి సంబంధించిన ప్రతి దానిపై ఆ భార్య సహకారినిగా పనిచేస్తూ సమస్తాన్ని పంచుకోవచ్చు. ఇది అన్కండిషనల్ లవ్, దేవుడు ఇచ్చిన శాశ్వతమైన ప్రేమ. కేవలం ఈ ప్రపంచంలో భార్య భర్త మధ్యలో మాత్రమే జరగాలి ఈ క్రియ. కానీ ఈ రోజులలో కుటుంబాలు కట్టబడకుండా బయటికి వెళ్ళిపోయి ఘోరమైన క్రియలు, కామపు ఆలోచనలతో బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు బాధపడుతున్నాడంటే ఇందుకే అండి. దేవుడు పెట్టిన గొప్ప సాక్రమెంట్, దివ్య సంస్కరణ, పెళ్ళి అనే వివాహ బంధము పవిత్రమైనది, గౌరవింపదగినది అని పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు అంటున్నాడు. మెచ్చుకోదగినది, అందరి చేత ఇదిగో దీవించబడేది ఏమైనా ఉంది ఈ యొక్క ప్రపంచంలో ఒక సత్సంబంధం అంటే అది ఒక్కటే, పెళ్ళి అనే వివాహ బంధము. పెళ్ళి అనే వివాహ బంధానికి కూడా నువ్వు కట్టుబడకుండా భర్తని మోసం చేస్తూ, భార్యని మోసం చేస్తూ, మూడో వ్యక్తిని మీ మధ్యలో, ఏకమై ఉన్న మీ శరీరాల మధ్యలో ఒక వ్యక్తిని తీసుకువస్తే అల్లకొల్లాలమే ఆ జీవితం. పరిశుద్ధాత్మ ప్రేరణ, ప్రేమ మీ మధ్యలో ఉంది భార్యాభర్తలుగా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని మీ మధ్యలోకి ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నీ భార్య, ఒకవేళ మీ ఇద్దరికి కలిసి పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు విడగొట్టబడతారు, పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతాయి. ఇది నీకు కావాలా? లేదు కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనందరికీ చెప్తున్నాడు, పెళ్ళి అనే వివాహ బంధము ద్వారా మీరిద్దరు ఏకమై ఉన్నారు. ఈ వాక్యం దేవుడు ఎవరికో చెప్తున్నారండి. ఏకమై ఉన్నారు. విడిపోవాలని ఆలోచిస్తున్నారేమో, దయచేసి అలా వెళ్ళకండి. దేవుడు అంటున్నాడు, సఖ్యపడు నీ భర్తతో, సఖ్యపడు నీ భార్యతో, మీరిద్దరు ఏకమై ఉన్నారు, ఏక శరీరులుగా ఉన్నారు అని దేవుడు చెప్తూనే, అదేవిధంగా ఇక్కడ దేవుడు అంటున్నాడు మేము ఒక్కరమే అని.
కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి ధ్యానించుకోవడానికి. 3వ వీడియో కూడా దయచేసి వీక్షించండి. ఆదరణ మాత, అదేవిధంగా కన్య మరియా కథోలిక శ్రీ సభకి తల్లి అనే ఈ అంశాలపై మనం ఇంకొన్ని వచనాలు ధ్యానిద్దాము రానున్న వీడియోలో. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీవు బోధించిన అమూల్యమైన సందేశము మా మరియ తల్లి నువ్విచ్చావు. ఆ తల్లిని మాకు గొప్ప బహుమానముగా, ఆదరణ మాతగా అయ్యా ఎల్లవేళలా మా కోసం పరితపిస్తూ, మా ప్రతి ఆందోళనలో ఆ తల్లి మమ్మల్ని ఆదరిస్తూ ప్రార్థిస్తూనే ఉంది. పరలోక రాజ్యంలో విజ్ఞాపన కర్తిని వలె, ప్రవక్తిని వలె అయ్యా ఆ తల్లికి మేము ఆధ్యాత్మికమైన బిడ్డలుగా ఉన్నందుకు మేము ధన్యులము. ఆమె మరియ తల్లే కాదు తండ్రి, ఈ లోకానికి తరతరముల వారు ధన్యులని పిలుస్తారని నువ్వు చెప్తున్నావు. ఆ తల్లే కాదయ్యా, నీ బిడ్డలుగా నీలోను అమ్మ మరియ తల్లిలోను మేము ఆధ్యాత్మికంగా పుట్టినందులకు మేము ఎంతో ఆనందిస్తూ ఈ వాక్య పరిచర్య ద్వారా ఇన్ని విషయాలను మీరు మాకు బోధించడం ద్వారా మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ బిడ్డలు ఎవరైతే భార్యాభర్తలు విడిపోతున్నారో అయ్యా వారందరికీ సత్సంబంధాన్ని దయచేయండి, ప్రేమ కలిగిన హృదయాన్ని దయచేయండి. ఈ రోజున అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత హృదయానికి, యేసునాథుని తిరిగి హృదయానికి, భార్యాభర్తల యొక్క హృదయాన్ని మీకు సమర్పిస్తూ బిడ్డల్ని, వారి యొక్క కుటుంబాన్ని యేసు సర్వశక్తివంతమైన ఎల్ షడ్డాయ్ నామములో కుటుంబాలు కట్టబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరలా మిమ్మల్ని కలపబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి సఖ్యపడండి, కోపానికి వెళ్ళొద్దు. దయచేసి మూడో వ్యక్తి గురించి ఆలోచించకండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మా అమ్మ ఏమనుకుంటుంది, మా నాన్న ఏమనుకుంటున్నాడు, మీ అమ్మ మీ నాన్నని చెప్పట్లేడు దేవుడు. మీరిద్దరూ సఖ్యపడండి. వారందరినీ పక్కకు పెట్టి మీరిద్దరు సఖ్యపడి మీ బిడ్డల జీవితం గురించి, ఒకవేళ గర్భఫలం లేదేమో దానికోసం కూడా దేవుని అడగండి. కానీ అంతకంటే ముందు మన శరీరాలు, మన ఆలోచనలు, మన దేహము అద్భుతమైన సాక్షులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని అద్భుతమైన బిడ్డలుగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. భార్య భర్తలుగా అమితంగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క చిన్ని ప్రాఫెసీని బట్టి ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. గాడ్ బ్లెస్ యు ఆల్.